డైరెక్ట్గా చెప్పలా. చెప్పకపోతే ఎవరైతే కైకేయి చెప్పింది, సవతి తల్లి ఆవిడ, అంటే తండ్రి మూడో భార్య, ఆమె చెప్తే మీ నాన్న ఇట్లా చెప్పలేకపోయాడు, నాకు ఇచ్చినటువంటి మాట ఇదయ్యా అంటే, ఏంది పెన్నెమ్మ నువ్వు ఇట్లాంటి తప్పుడు మాటలు చేస్తావని అనలేదు. అనకుండా వాళ్ళ నాన్న చెప్పాడని వెళ్ళిపోయింది. ఆ చిన్న తమ్ముడికి ఏది భరతుడికి శత్రుఘ్నుడికి భరతుడికి పట్టాభిషేకం చేయడానికి చేసింది. అది తెలిసి కూడా నువ్వేంటి నీ బిడ్డ కోసం నాకు చేస్తావా, ఇది నా రైట్ అని గొడవ చేయలే. తండ్రి కోరుకున్నది, తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టాలని అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడు అప్పటిదాకా రాజభోగాలు అనుభవించినటువంటి సీతమ్మ కష్టాలని అనుభవించడానికి సిద్ధపడి వెళ్ళింది. ఏది పట్టు పీతాంబరాలని తీసేసి నేత బట్టలతో వెళ్ళింది. తద్వారా మనం ఆ రామాయణం నుంచి నేర్చుకునేది ఏంటి, తండ్రి పట్ల ఎట్లా గౌరవం ఉండాలి బిడ్డలకి, అట్లాగే భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉండాలి, సోదరులు ఎట్లా అన్యోన్యంగా ఉండాలి. తన తల్లిని తిట్టి రాముడి చెప్పుల్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలించాడు భరతుడు రాముడు వచ్చేదాకా కూడా. అలాగే జంతువులను ఎట్లా ప్రేమించాలి, వానరాల్ని ప్రేమించి వాటందరినీ తీసుకెళ్లి యుద్ధం చేసి గెలిచినటువంటి వాడు రాముడు. అంటే మనకి జంతు ప్రేమ ఎట్లా ఉండాలి, వృద్ధులతో ఎట్లా ఉండాలి, శబరి లాంటి వాళ్ళకు చూపించాడు. అలాగే రావణుడేమి పూర్తి రాక్షస స్వభావుడు కాదు, వాస్తవంగా బ్రాహ్మణుడు. అతను ప్రపంచం మొత్తాన్ని గంటలో తిరిగి రాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి, అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళ కలిగినటువంటి వాడు కూడా ఒక ఆడపిల్లని చెరబడితే ఎట్లా నాశనం అవుతాడు. ఇంకొకళ్ళ ఆ భార్యని ఇప్పుడు పెళ్లి కాకముందు పెళ్లికి ఆశపడ్డాడంటే అర్థం ఉంది. పెళ్ళైనటువంటి మహిళ పట్ల ఇట్లాగ ప్రవర్తించడం తప్పు అన్నటువంటిది అక్కడ చెప్పబడింది. అంత పెద్ద రాజ్యం సర్వనాశనమైంది. అక్కడ సర్వభూషణమైనటువంటిది బంగారు నగరం లాగా ఉంటదట అది. లంక అద్భుతమైన నగరం చివరికి రాక్షస రాజ్యంగా చరిత్రలో కాదు, పురాణికాల్లో కాదు, శాశ్వతంగా నిలిచిపోయింది. లంకలో పుట్టినోడు చేటు అంటాం మనం ఇక్కడ సామెత. అంటే ఏంటి, లంక అంటే అట్లాంటిది అనేది మనకు ముద్ర పడిపోయింది. ఆ స్టేజికి ఎందుకు పడింది, ఒక్క వ్యక్తి చేసిన తప్పు తరతరాలు వెంటాడుతోంది. అంటే మనం చేసే తప్పు మన శాశ్వతంగా వెంటాడుతుంది. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది అదే తప్పు.